ప్రభు నామంలో మరొకసారి అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో మరలా మీ అందరితోటి కలిసి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ బాగుండాలి అని మీ కొరకు ప్రతిదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకసారి ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖన భాగాన్ని మీతో ధ్యానం చేయాలనే ఆలోచనతో మీ మధ్యకు రావడం జరిగింది. కుటుంబాల్లో కొంచెం ఉదయకాల సమయంలో పనులు పక్కన పెట్టి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. దయగల తండ్రి, పరిశుద్ధుడు అని పరిశుద్ధ పాదాలు వందనాలు స్తుతులు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు. ఎంతమంది గృహాల్లో అయితే నీ లేఖన భాగాలు వినబడుతూ ఉన్నాయో ప్రభువా, వారందరూ కూడా ఒకంత ఆలోచన చేయటానికి నీ మాటలు శ్రద్ధగా విని మేలు పొందడానికి సహాయం చేయాలి. ఓ పాట పాడి మీ నామాన్ని మహిమపరచడానికి నీ బిడ్డలను మీరు నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క పరిచర్య అనేకులకు ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపుమని దీవెనలు వేస్తున్నాము, అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న మా సిస్టర్స్ ఇద్దరు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని మరి ప్రేమపూర్వకంగా వారిని కోరుతూ ఉన్నాం. అందరికీ వందనాలు. హల్లెలూయా పాట, యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా 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 పాట, యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. కష్టములే కలిగినా, కన్నీరులే మిగిలినా, కష్టములే కలిగినా, కన్నీరులే మిగిలినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. చెరసాలలో వేసినా, సంకెళ్ళు బిగించినా, చెరసాలలో వేసినా, సంకెళ్ళు బిగించినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. సింహాల కెర వేసినా, అగ్నిలో పడవేసినా, సింహాల కెర వేసినా, అగ్నిలో పడవేసినా, ధీరుడా
హల్లెలూయా పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట. మంచి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన మా సిస్టర్స్కి వందనాలు. ప్రోగ్రాంలో పరిశుద్ధ లేఖనాన్ని ఈ ఉదయకాల సమయంలో ఎన్నో గ్రంథాలు లోకంలో ఉన్నాయి కానండి, ఈ గ్రంథానికి ఒకటి మాత్రమే పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడింది. ఎందుకంటే 40 మంది పరిశుద్ధులు ప్రవక్తలు ఈ యొక్క గ్రంథాన్ని దైవ ప్రేరేపణ చేత రాయబడటం జరిగింది. కనుక ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఈ గ్రంథము మన జీవితంలో అనేకమైన మేలుల్ని, అనేకమైనటువంటి పరిస్థితులకు మనకు సహాయం చేయడానికి ఈ గ్రంథం మన చేతిలో ఉంచేది దేవుడు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటే మనం పొందే ఉపయోగాలు ఏంటి? మేలులు అంటే మళ్ళీ ఒక మేలును మనం ఆలోచన చేద్దాం. మనిషి వసుధ దేవునికి దూరస్తుడై అవిధేయుడిగా మారినటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రజెంట్ క్రైస్తవ విధానం అంతా కూడా ఎలా కొనసాగుతుందంటే, మేలులు అనగానే భౌతిక సంబంధమైనటువంటి ఏ మేలులో అవి మనకుంటే ఎంత బాగుంటాయో. మేలు అంటే ఎవరైనా వద్దనేవారు ఉంటారా అంటే ఏ ఒక్కరు కూడా వద్దనేటువంటి వారు ఉండరు. కానండి, ఒక మనిషి పాపంలో మగ్గిపోతున్న సమయంలో, దేవునికి దూరస్తుడైన సమయంలో, దేవునితో ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకున్న సమయంలో దేవుని యొక్క వాక్యం మరలా ప్రత్యక్షమై ఏమని సెలవిచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక మనిషి ఆ పాపం నుండి ఎలా పరిశుద్ధుడిగా మార్చబడతాడు అనేదానికి ఈ పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం అండి. ప్రతి దినము ఈ గ్రంథాన్ని చదివితే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. అదే గొప్ప మేలు, అదే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో 119 కీర్తన 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, మరి నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటే స్టోర్ చేయబడింది. మన గృహంలో అనేక రకాలైనటువంటి వనరులు మనం స్టోర్ చేసుకుంటాం. అనేక రకాలైన వనరులు మనం ఇంకా ఇంకా స్టోర్ చేసుకోవాలని తాపత్రయపడుతుంటాం. కానండి, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు, ఈ యొక్క లేఖన భాగాలను మన హృదయంలో స్టోర్ చేసుకుంటే, మన హృదయంలో ఉంచుకుంటే పాపము చేయకుండా మనుషుడు పరిశుద్ధపరచబడతాడు. ఈ గ్రంథానికి ఆ శక్తి ఉందండి. కాబట్టి ప్రతిదినం మీరందరూ కూడా ఈ గ్రంథాన్ని చదవాలని నేను కోరుతూ ఉన్నాను. ఎంతోమంది సేవకులు రకరకాలుగా బోధించవచ్చు. ఒకరు ఒక రకంగా, మరొకరు ఇంకొక రకంగా, అనేక మంది అనేక రకాలుగా బోధిస్తూ ఉన్నారు. వాస్తవమే, మంచిదే. కానీ ఆ బోధించేటువంటి విషయాలు అసలు ఇందులో ఉన్నాయా లేవా అని మనం చదివితే మనకు తెలుస్తుంది. కొంతమంది లేని వాటిని బోధిస్తున్నారు, కొంతమంది ఉన్న వాటిని బోధిస్తూ ఉన్నారు, కొంతమంది వాళ్ళ సొంత విషయాలు కూడా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి నేను కోరుకునేది, దేవుడు కోరుకునేది ఏంటంటే, ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే హృదయంలో ఉంచుకుంటారో వారు పాపంలో పడిపోకుండా ఉంటారు. అదొక భద్రత, అదొక మేలు. అది యవనస్తులకు మరి ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతోమంది యవన బిడ్డలు అనేక దురభ్యాసాల్లో నశించిపోతూ వారికి వారే వారి ప్రాణాలను, వారి జీవితాలను అంతం చేసుకుంటున్నారు. అనేక రకాలైనటువంటి వ్యాధులతో, శోధనలతో, రకరకాల ఆత్మహత్యలతో, రకరకాల ఇబ్బందులతో దిక్కులేని స్థితిలో నశించిపోతూ ఉన్న యువతరం ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం ఈ సమయంలో. కానీ పరిశుద్ధ లేఖనం ఒక మాట చెబుతుందండి. ఆ 119వ అధ్యాయము 9వ వచనములో, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందరు? ఈ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చదువుటను బట్టి మాత్రమే. ఎందుకు జాగ్రత్త? ఎంతో మంది అశ్రద్ధగా చదువుతున్నారు.
అశ్రద్ధగా ఆలోచిస్తున్నారు, అజాగ్రత్తగా చదువుతున్నారు, అజాగ్రత్తగా ఆలోచిస్తున్నారు, అజాగ్రత్తగా అవలంబిస్తున్నారు. కాబట్టి జీవితాలు రాను 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 శిథిలావస్థకి వెళుతున్నాయి, కానీ మేలుకరమైనటువంటి స్థితిని పొందలేకపోతున్నారు క్రైస్తవులని చెప్పుకునే అనేక కుటుంబాలు కూడా. కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనం పాపానికి దూరంగా ఉంటాం. మన యొక్క నడతను మనం క్రమపరుచుకోవాలి. మన యొక్క అనేక దురలవాట్ల నుండి మనం బయటికి రావాలి అంటే వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ ఉండాలి. ఇంతకన్నా మేలేమన్నా ఉందంటారా? ఆలోచించేయండి ఒకసారి. జాగ్రత్త, అనేక విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తాం. ఈ గ్రంథం విషయంలో జాగ్రత్తలు పాటించే వారు అతి తక్కువ మంది కనిపిస్తున్నారు. ఎలా ఉన్నా పర్వాలేదు, ఏ బాధ అయినా పర్వాలేదు, ఎలా చదివినా బాధ లేదు, ఎలా చదవకపోయినా కూడా బాధ లేదు అనుకుంటున్నారు చాలా మంది. ఇది చాలా గొప్ప గ్రంథము. ఏ మనుషులు చట్టాలు మార్చలేని త్రాగుబోతులను, అనేక దురభ్యాసాల్లో ఉన్నటువంటి వ్యసన పరులను ఈ పరిశుద్ధ గ్రంథమే పరిశుద్ధులుగా చేయటం మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. కాబట్టి యవనస్తులైన బిడ్డలు, క్రైస్తవులైనటువంటి వారు ఈ గ్రంథంలో ఉన్న వాక్కులను మన హృదయంలో స్టోర్ చేసుకున్నట్లయితే మనం పాపములో పడిపోకుండా ఉండడానికి అవకాశము ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో మన జీవితం కొనసాగుతూ ఉంది. అడుగడుగున అనేకమైన శోధనలు, అడుగడుగున అనేక రకాలైనటువంటి కలవరాలు, అనేక రకాలైనటువంటి పిడుగులు లాంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. కానీ ఏ అడుగులో ఏ ఆపద సంభవిస్తుందో మనకైతే తెలియట్లేదు. కానీ మన అడుగులు స్థిరపరచబడాలి అంటే మరి దేవుని యొక్క వాక్యము 119వ కీర్తన 133వ వచనములో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలకుండా కాపాడుము, ఏలనీయకుము. చాలాసార్లు మనం కోరుకుంటాం, ఏ అపాయము నాకు పడడానికి రాకూడదు అని, ఏ అపాయము నాకు రాకూడదు అని మనం కోరుకుంటాం. కానీ ఏ పాపము నన్ను ఏలకూడదు అని కోరుకోవాలి ప్రతి మనిషి కూడా. ఒకడు పాపంలో ఉండి మరణించడం వల్ల దేవునికి సంతోషము లేదు, ఒకడు దుర్మార్గతలో ఉండి చనిపోవటం వల్ల దేవునికి సంతోషము లేదు. వాడు తన దుర్మార్గతను మానివేసుకుని దేవుని వైపు తిరిగినట్లయితే సంతోషించే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ఒక్కటే మనలను పాపములో పడిపోకుండా కాపాడగలిగినటువంటి గ్రంథం. ఈ యొక్క గ్రంథము పాపములో ఉన్న ప్రతి వారిని రక్షించటానికి, పాపముల నుండి విడిపించటానికి మరి మనకు ఉపయోగపడే గ్రంథం అని 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ గ్రంథాన్ని నమ్మొచ్చా నమ్మకూడదా అని అనుమానం ఏమక్కర్లేదండి. మేమందరం నమ్మాం, మాకున్న ప్రతి విధమైన దుస్థితి నుంచి మేము విడుదల పొందాం. ఈ గ్రంథము మాకెంతో నెమ్మదినిచ్చింది, అందుకే మేము సాక్ష్యం ఇస్తున్నాం. కాబట్టి ఈ వాక్యము నమ్మదగినది, పూర్తిగా నమ్మటానికి యోగ్యమైనటువంటి గ్రంథము. ఈ గ్రంథమును మనం చదువుటలో, ధ్యానించుటలో ఆధ్యాత్మిక స్థితి ఎదుగుదల ఉంటుంది. క్రైస్తవుడిగా మార్చబడతాం, ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల ఉంటుంది. ఎదుగుదల ఉండేటువంటి సమయంలో మనం ఇంకా బాలురమే కాబట్టి, శిశువులమే కాబట్టి ఈ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని పాలతో పోల్చబడింది. శిశువుకు పాల అవసరం కనుక ఆ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, మీకు బలము చాలదు కనుక మిమ్మల్ని నేను పాలతోనే పెంచాను, బలమైన ఆహారము మీరు తినగలిగిన వారు కాదు. మీరు శిశువులు కనుక నీతి వాక్యముల విషయంలో ఇంకా అనేక అనుభవాలు నేర్చుకోవలసిన వారై ఉన్నారు, అనుభవం లేనటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి మరి ఈ కాలమును బట్టి చూసినట్లయితే ఇంకా ఎంతో కాలం నుంచి సంఘాల్లో, ప్రభువులో ఉన్నటువంటి వారు కూడా మరి ఎదిగినటువంటి స్థితిలో నుంచి అనేక సార్లు మరలా దేవభక్తులు
పాఠాల దగ్గరికి మరలా వచ్చేస్తున్నారు, మరలా ఆచారాల్లోకి, మరలా ఈ లోక సాంప్రదాయాల్లోకి మరలా వచ్చేయటం ద్వారా వారికి మరలా తిరిగి వాక్యాన్ని ఆ పాలన మరి మరలా వారికి ఆ తాగించేటువంటి పనిలోనే అనేక మంది ఆ యొక్క స్వార్థికులు పని కలిగి ఉన్నారు. కాబట్టి మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని. ఎంత గొప్ప మాట అండి ఇది. ఎవరైనా ఎన్నో తినుబండారాలు తింటారు కానండి వాక్యాన్ని తింటారా? వాక్యాన్ని వింటారు కానీ తినే అంత ఆతృతతో వినాలి. వాక్యాన్ని మన హృదయంలో స్టోర్ చేసుకొని నెమరు వేసుకోవాలి. మన యొక్క వాక్యము మన హృదయంలో నివాసం చేయటం ద్వారా మనం అనుదినం పరిశుద్ధపరచబడతాం, ఎదగలుగుతాం. అలాగనే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాటలు, నేను భుజించాను నీ మాటలన్నింటినీ, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగు చేస్తా ఉన్నాయి. దేవుని మాటల్లో పాపం పోవటం మాత్రమే కాకుండా ఇంకేముందండి? సంతోషము ఆనందమును నాకు కలుగ చేయించున్నవి అంటున్నాడు. ఇది అనుభవించిన మా అందరి జీవితాల్లో మేము ఎరుగుదాము. మీరు కూడా ఈ స్థితిని ఎరగాలని, గ్రంథాన్ని చదవాలని నేను మరీ కోరుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం 3వ వచనంలో ఏమి రాయబడిందంటే, మరియు ఆయన నాతో ఇలా సెలవించెను, నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేనిచ్చుచున్న గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాకు చెప్పగా నేను దానిని భక్షించి తిని, అది నా నోటికి, నా కడుపులోకి ఎలా ఉందండి? తేనె వలె నా నోటికి మధురముగా ఉండేను. పరిశుద్ధ గ్రంథానికి అంత విలువ ఉంది. తేనె వలె మధురముగా ఉందంట. ఈ భక్తుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆనందం కలిగింది, నాకు సంతోషం కలిగిందని ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, ఇర్మియా గారు. యెహెజ్కేలు గారు చెప్తున్నారు, తేనె వలె ఉంది, నా నోటికి అది మధురముగా ఉంది. తిను, నువ్వు తిన్నదాన్ని నీ కడుపు నింపుకొని నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళి వారి ఆకలి కూడా నీవు తీర్చు. ఎక్కడైతే వాక్యము దొరక్క ఆకలి కొని ఉన్నారో, ఎవరైతే వాక్యము తెలియక ఆకలి కొని ఉన్నారో వారి యొద్దకు నీవు వెళ్ళుము అని మనకి ఇక్కడ ఆజ్ఞాపించబడుతుంది. కాబట్టి మనము ఈ వాక్యం అనేటువంటి నిర్మలమైన పాలను మనం అపేక్షించాలి. ఈ యొక్క మనకు ప్రభు ఇచ్చిన రక్షణ జీవితాన్ని ఒకవేళ రక్షించబడి ఉంటే, క్రీస్తు సంఘములో చేర్చబడి ఉంటే, ఇప్పటికే రక్షించబడి ఒకవేళ క్రీస్తు ప్రభు సంఘములో నీవు చేర్చబడినట్లయితే మరింత నిర్మలమైన వాక్యమును పాల వలన నీ రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మరలా అపేక్షించు, బలపరచబడాలని నేను కోరుతూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో, సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిపిల్లలే అనియు అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే నేను మిమ్మను పెంచాను, అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధమైన మనుషులు, ఇంకనూ మీరు శరీర సంబంధమైన మనుషులు, బలహీనులు కారా? మీలో అసూయ కనబడుతుంది, కలహము ఉంది, కాబట్టి మీరు శరీర సంబంధమైన మనుషులే. కాబట్టి నీలో వాక్యం ఉంటే అసూయ ఉండదు, నీలో వాక్యం స్టోర్ చేయబడి ఉంటే ఆ యొక్క కలహము ఉండదు, పాపం ఉండదు, దుర్నీతి ఉండదు. మరి ఇంకా ప్రయోజనం ఏంటంటే దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే నీకు ఆరోగ్యము ఉంటుంది.
107వ కీర్తన 20వ వచనంలో నువ్వు ఆరోగ్యమును స్వస్థతను పొందగలవని అక్కడ ఒక మంచి వాక్యం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆ వాక్కులో అంత శక్తి ఉంది, ఆ పరిశుద్ధ గ్రంథంలో అంత శక్తి ఉంది. కాబట్టి మనకు తెలిసినటువంటి ఈ యొక్క భక్తులు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో నీ మార్గములు వర్ధిల్లుట కొరకు మన పితరులు ధర్మశాస్త్రమును చదివి వారి మార్గములను చక్కగా వర్ధిల్ల చేసుకొని. మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలండి? స్వస్థత కూటాలకు వెళ్ళాలా? మనం వర్ధిల్లాలంటే అభిషేక కూటాలకు వెళ్ళాలా? మనం వర్ధిల్లాలంటే అద్భుతాలు జరిగే కూడా చాటుకు వెళ్ళాలా? ఎక్కడెక్కడికి పరుగులు ఎత్తాలి? ఆలోచన చేయండి ఒకసారి. నీ మార్గములు వర్ధిల్లుట కొరకు దేవుడు నీ చేతిలో ఉంచిన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నీవు చక్కగా వర్ధిల్లుతావని సాక్ష్యము ఇందులో మనకు కనపడుతుంది. నా మాటలు కాదండి. నువ్వు వర్ధిల్లాలంటే గ్రంథాన్ని చదవాలి. నీ పాపం పోయి నువ్వు పరిశుద్ధుడు అవ్వాలంటే గ్రంథాన్ని చదవాలి. నీ మార్గములను నువ్వు తొట్టిల్లిపోకుండా స్థిరపరచబడాలంటే నీ ఒక్క వాక్యాన్ని చదవాలి. నీకు ఆరోగ్యం కావాలంటే ఈ గ్రంథాన్ని చదవాలి. పరుగులు ఎత్తకు. ఆయా ప్రాంతాలు విడిచి ప్రాంతాలకు, బోధకులు విడిచి బోధకులు వెంబడి పరుగులు ఎత్తొద్దు. ఒక అడుగు నిలిచి గ్రంథాన్ని చదువు. అర్థం కాకపోతే అడిగి తెలుసుకో, అందులో నడుచుకోమని నేను ప్రేమపూర్వకంగా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం మనకు తెలుసండి. 119వ అధ్యాయం 130వ వచనంలో నీ వాక్యము వెల్లడి కలుగుట చేతనే వెలుగు కలుగును, వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగును. అప్పుడు దాకా నేను మర్మంగా చీకటిగా అంధకారంలో ఉంటే నీ వాక్యము వెల్లడైంది, వెలుగు కలిగింది. అప్పుడు నాకేమొచ్చిందండి? తెలివి. తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ గ్రంథం ఏం చేస్తుందంటే తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. తెలివితేటల కోసం ఎంతోమంది ఎన్నో కోర్సులు, మంచిదే చదువు, కానీ దేవుడు ఇచ్చేటువంటి తెలివి అదొక ప్రత్యేకమైన తెలివి. తెలివికైనా ఎంత మొర్ర పెట్టుమని ప్రభు అడుగుతున్నాడు. తెలివిని అడిగితే, జ్ఞానాన్ని అడిగితే, ఇంకా నీకు ఏ కొరత ఉందో ఐశ్వర్యమును దీర్ఘాయువును కూడా దయచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అలాగనే తెలివి లేని వారికి తెలివి, ఈ యొక్క గ్రంథాన్ని చదివి ధ్యానించడం ద్వారా నీటి కాలువయాలను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చాలా మంది అనుకుంటారు అతడు చేయనదంతయు సఫలమవుతున్నాం. మనం అనేసార్లు అనుకుంటాం ఏం చేసినా సఫలం అవ్వట్లేదు. కారణం ఏంటి? ఆ ఊరెళ్తే మేలు జరుగుద్దంట, ఈ ఊరెళ్తే మేలు జరుగుద్దంట, ఈ అయ్యగారి దగ్గరికి వెళ్తే మేలు జరుగుద్దంట అని అనేక మంది అసలు తపన చెందుతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందండి? గ్రంథాన్ని దివారాత్రులను ధ్యానము చెయ్యి. ఈ గ్రంథం పూసే లేకుండా ఎంతకాలం బ్రతుకుతారు మనుషులు? ఈ యొక్క గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటే ఆనందం కలుగుద్ది. అతడు నీటి కాలువలను నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడు. అప్పుడు అతడు చేయునదంతయు సఫలమగును. ఇంక ఎక్కడ ఎవరిని అడుక్కో అక్కర్లా, ఇది సఫలం చేయాలి, సఫలం చేయాలి. నువ్వు దేవుని యొక్క మాటలను ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు చేయు పనులన్నీ సఫలమైపోతాడు. అతడికయ్యే అడగక మునిపే మన అక్కరలు ఎరిగిన దేవుడు, తీర్చే దేవుడు ఆయన. మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామండి. సమయము, భయంకరమైన దినాలు, అనేక చెడ్డ దినాల మధ్య మనం ఉన్నాం కనుక సమయము సమీపించిన కొలది మనము ఈ యొక్క ప్రవచన గ్రంథాన్ని చదువుతూ గైకొంటూ ఉండమని ప్రకటన గ్రంథం 1:3లో రాయబడింది. మనుషులు సత్యము వైపుకు నడిపించబడాలి, సత్యమందు ప్రతిష్ఠించబడాలి.
నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. నీ వాక్యమే సత్యము. ప్రతి ఒక్కరూ సత్యములో ప్రతిష్ఠించబడాలి, వాక్యమందు ప్రతిష్ఠించబడాలి. మనుషులందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు, రక్షణ పొందకుండా చనిపోకూడదు. మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణను గుర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. దేవుని ఆనందపరుద్దాం, దేవుని మాట విందాం, మన మార్గాలను వర్ధిల్ల చేసుకుందాం, మన పరిశుద్ధులుగా మార్చబడదాం. మనం ఇంకనూ దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి సత్యంలో ప్రతిష్ఠించబడదాం. సత్యానికి స్తంభాల వలె మనం నిలబడదాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు నమ్మదగిన దేవుడు. మనం అడగకపోయినా, మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన అత్యధికముగా దయచేయి దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ మార్గాలు వర్ధిల్లాలి అంటే, నువ్వే పాపంలో బందీవై ఉన్నావో బంధకములో నుండి విడుదల పొందాలి అంటే, నువ్వే సమస్యలో ఉన్నావో నీ సమస్యల నుండి నీకు విడుదల కలిగి నువ్వు తేజరిల్లబడాలి అంటే, దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానం చేస్తూ నీ యొక్క మార్గాలను నీవు వర్ధిల్ల చేసుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. ఇచ్చిన ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభా, అందరి హృదయాలు కదిలించు నాయన. అందరి హృదయాలను తాకండి ప్రభా. నీ మాటలు మా హృదయాల్లో స్టోర్ చేయబడాలని కోరుకుంటున్నామయ్యా. దేవా నా తండ్రి, నీ మాటలు మనుషులను పట్టుకుంటే మేలు పొందుతారయ్యా, ప్రతి పాపము నుండి విడుదల పొందుతారయ్యా. నీ మాటలు మాలో ఉంటే ఏ పాపం మమ్మల్ని నేరదు ప్రభువా. మా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వర్తమానాలు వింటున్న స్త్రీ పురుషులను, చిన్న బిడ్డలను, ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులను, యవనస్తులైన బిడ్డలను, ఎంతో మంది పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. చదువుకుంటున్న బిడ్డలను, యవనస్తులను మీరు దీవించి మరొక ఉన్నతమైన మార్గంలో వర్ధిల్లులాగున మీ వాక్యాన్ని వెంబడించి వారి హృదయాల్లోనికి వాక్యాన్ని స్వీకరించడానికి సహాయం చేయమని ఈ దీవెనలను యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొచ్చే వారం తప్పక కలుసుకుందాం.